అందరికీ నమస్కారం. భోగాపురం ఎయిర్‌పోర్టు 2,700 ఎకరాల్లో దాదాపు 4,000,00,00,000 జీఎంఆర్ సంస్థ నిర్మిస్తుంది. దీన్ని ప్రధానమంత్రి మోదీ చేతుల మీదుగా 1 తారీఖున ప్రారంభోత్సవం చేస్తూ ఉన్నారు. అంతర్జాతీయ విమానాశ్రయంగా దీన్ని భారతదేశంలోనే అత్యుత్తమైనటువంటి విమానాశ్రయంగా నిర్మించామని చెప్తున్నారు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ కొన్ని డౌట్స్ ఉన్నాయి. ఆ డౌట్స్ ఏంటంటే విజయనగరం జిల్లాలో అల్లూరి సీతారామరాజు పేరున నిర్మించినటువంటి ఈ ఎయిర్‌పోర్ట్‌కు ఎంతమంది ప్రయాణికులొస్తారనేది ఒక డౌట్. ఎందుకంటే ఇప్పుడు విశాఖపట్నం ఆల్రెడీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ ఉంది. ఈ ఎయిర్‌పోర్ట్‌కి సంవత్సరానికి దాదాపు 27,00,000 నుంచి 30,00,000 మంది వస్తున్నారు. అంటే నెలకి దాదాపు ఒక 2,500,000 మంది పైనే ప్రయాణికులు వస్తూ ఉన్నారు. అంతవరకు బానే ఉంది, సరిపోతుంది. అంటే రూట్స్ అంటే వచ్చినటువంటి విమానాలకు సరిపడా ప్రయాణికులు వైజాగ్ వస్తున్నారు, వెళ్తున్నారు. కానీ ఒక అంతర్జాతీయ విమానాశ్రయం అవసరం. ఇది శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ కన్నా చాలా పెద్దదుండాలి అనే ఉద్దేశంతో నిర్మించారు. ఐడియా బాగానే ఉంది. కానీ దానికి తగ్గ ప్రయాణికులు ఉంటారా లేదా అనేది ఒక క్వెషన్ మార్క్ అన్నమాట. వైజాగ్‌కే 3,00,000 మంది ప్రయాణికులున్నారు ఇప్పుడు. మరి విజయనగరం ఎంతమంది ఎళ్తారనేది మరో క్వెషన్. ఒకవేళ దీన్ని డొమెస్టిక్‌గా మార్చి దాన్ని ఇంటర్నేషనల్‌గా మార్చినా ఆ 3,00,000 మంది అటెళ్తారు. ఇందులో డొమెస్టిక్ ప్రయాణికులు కూడా ఉంటారు. సో, కనీసం 7, 8 లక్షల మంది ప్రతి నెల ప్రయాణం చేసేంత కెపాసిటీ ఆ ప్రాంతానికి ఉందా లేదా అనేది లెక్కలు తేల్చాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వం దీని మీద క్లారిటీ ఇవ్వాలి. లేని పక్షంలో అది వైట్ ఎలిఫెంట్‌లా కాకుండా అంటే ప్రభుత్వానికి వైట్ ఎలిఫెంట్ లాగా దాన్ని భూములు తీసుకున్నటువంటి ఓనర్‌కి గోల్డెన్ ఎలిఫెంట్ లాగా మారిపోతుంది. అంటే అభివృద్ధి చాలా అవసరం. కానీ ఎంత అభివృద్ధి అవసరం అనేది కూడా ప్రభుత్వం లెక్కలేసి నిర్మించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వానికి కాళేశ్వరం ప్రాజెక్టు చాలా భారంగా మారిపోయింది దాని నిర్వహణ. ఇప్పుడు అలాంటి కోవలోకి ఇది ఎళ్ళకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ప్రజలందరూ దానికి కెపాసిటీ తగ్గట్టు ఉందా? లేదా? అనేది తెలుసుకోవాలి. లేని పక్షంలో కొన్నాళ్ళకి భూములన్నీ కూడా ఆ నిర్వాహకుడి చేతుల్లోకెళ్ళిపోతాయి. ఆ ఎయిర్‌పోర్ట్ మాత్రం అలాగా వైట్ ఎలిఫెంట్ లాగా, ఆ భూములేమో గోల్డెన్ ఎలిఫెంట్ లాగా మారిపోతాయి. ఈ విషయం ఒక్కసారి ప్రభుత్వం దీని మీద క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. అయితే దీనికి నేను కొన్ని విశ్లేషణలు చెప్తాను. మా ఊర్లో ఒక ఆర్‌టీసీ బస్సు తిరుగుతోంది. చాలా సంవత్సరాలుగా, ఒక 50 సంవత్సరాలుగా. రాజమండ్రి నుంచి మా ఊరి మీదుగా మా పక్కూరు వరకు వస్తదనమాట ఆ బస్సు. అయితే ఇంకా బస్సులు పెంచాలని డిమాండ్ చాలా కాలంగా ఉంది. చాలా సంవత్సరాల క్రితం ఒక 25, 30 ఏళ్ల క్రితం మాకు ఆర్‌టీసీ బస్ స్టాండ్ నిర్మించమని మా ఊరు ప్రజలందరూ కోరారు. ఆ మేరకు లీడర్లందరూ ఆర్‌టీసీ వాళ్ళని ఒప్పించడంతో ఆర్‌టీసీ వాళ్ళు ఒప్పుకొని, "మీరు స్థలం ఇస్తే మేము ఆర్‌టీసీ బస్ స్టాండ్ కడతాం" అని చెప్పారు. అలాగా ఊరు మధ్యలో చాలా ప్రధానమైనటువంటి స్థలాన్ని ఆర్‌టీసీకి రాసిచ్చారు. అక్కడ ఒక బస్ స్టాండ్ నిర్మించారు. ఇప్పుడు ఆ బస్ స్టాండ్ పరిస్థితి ఏంటంటే, ఉన్న ఒక్క బస్సు తెల్లవారుజామున ఎళ్ళిపోతది. మళ్ళీ రాత్రి ఎప్పుడో వస్తది. సో, ఈ సందర్భంలో మధ్యాహ్నం వచ్చినా అక్కడ బస్సు ఆగదు. పక్కన ఎక్కడో ఆగుతది. ఆ రోడ్డు మీద ఇంకా కొంచెం ముందు ఆగుతది. ఎందుకంటే మా ఊరొచ్చేసరికి ఆ బస్సులో ఇద్దరో, ముగ్గురో, నలుగురో ప్రయాణికులు ఉంటారు అంతే. ఎక్కువ మంది ఉండరు. సో, ఇప్పుడు ఆ బస్సుకి ఆర్‌టీసీ బస్ స్టాండు భారం అయిపోయింది. అక్కడ ఆగాల్సిన అవసరం కూడా లేదు. ఇప్పుడు మళ్ళీ మా ఊరు ప్రజలందరూ అనవసరంగా ఆ స్థలం ఇచ్చాము అని జెప్పేసి అనుకుంటున్నారు. దాన్ని వెనక్కి తీసుకొని ఏదన్నా ఒక పంచాయతీకి ఏదన్నా ఒక అది ఒక కాంప్లెక్స్ అయినా కడదాము అంటే, ఆ ల్యాండ్ ఏమో ఆర్‌టీసీ బస్ స్టాండ్ దగ్గర ఆర్‌టీసీ డిపార్ట్‌మెంట్ దగ్గర ఉండిపోయింది. వాళ్ళేమో ఇవ్వనంటున్నారు. సో, ఇప్పుడది వైట్ ఎలిఫెంట్ అయిపోయింది. అది ఎటూ గాకుండా దాని మీద కూర్చొని అష్టచమ్మలాడుకోవడానికి, సరదాగా కూర్చొని కబుర్లు చెప్పుకోవడానికి ఆర్‌టీసీ బస్ స్టాండ్ ఆ ప్రధానమైనటువంటి స్థలం ఉపయోగపడుతుంది. అంటే అభివృద్ధి అవసరమే. కానీ అది ఏ మేరకు అవసరమో ఆ మేరకు మాత్రమే చేసుకోవాలి. ఇప్పుడు భోగాపురం ఎయిర్‌పోర్ట్ విషయంలో నాకు ఇలాంటి డౌటొచ్చింది. దీన్ని చాలామంది అభివృద్ధిని అడ్డుకుంటున్నావా అని తిట్టొచ్చు. కానీ ఇప్పుడు వైజాగ్ ఎయిర్‌పోర్టు ఒక నెలకి 3,00,000 మంది ప్రయాణికులు చేస్తున్న ఇంకో 3,00,000 మంది పెరిగిన ఇబ్బంది లేదు. అక్కడ రన్‌వే అన్నీ చాలా బావున్నాయి. కానీ మళ్ళీ వైజాగ్‌కి చాలా దూరంలో భోగాపురంలో ఎయిర్‌పోర్ట్ నిర్మించడం అనేది నేను తప్పు పట్టట్లేదు. అంటే 2,700 ఎకరాలు కేటాయించడం ఎందుకనేది నాదొక డౌట్. ఎందుకంటే ముంబై ఎయిర్‌పోర్ట్ దేశంలో రెండవ అతిపెద్ద ఎయిర్‌పోర్టు. దాదాపు 5, 6 కోట్ల మంది ప్రతి సంవత్సరం ప్రయాణం చేస్తారు ముంబై ఎయిర్‌పోర్ట్‌కి. ముంబై చాలా పెద్ద నగరం. వ్యాపార నగరం. దేశ విదేశాల నుంచి ఈ దేశంలోనే చాలా ప్రాంతాల నుంచి డొమెస్టిక్ ప్రయాణాలు కూడా చాలా మందుంటారు. అందువల్ల దాదాపు 5, 6 కోట్ల మంది ప్రతి ఏటా ప్రయాణం చేస్తారు. అన్ని లక్షల మంది ప్రయాణం చేస్తున్న ఎయిర్‌పోర్టు 1,900 ఎకరాల్లో ఉంది. మరి అలాంటి ఎయిర్‌పోర్ట్ 1,900 ఎకరాల్లో ఉంటే 2,700 ఎకరాల భూమి ఎందుకనే డౌట్స్ నా దగ్గర చాలా మంది వ్యక్తీకరించారు. అందువల్ల దీన్ని నేను ప్రజల మధ్యలో పెడుతున్నాను. అంటే భవిష్యత్ అవసరాలకు 2,700 ఎకరాలు ఒక శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ లాంటి ఎయిర్‌పోర్ట్ మనకుండాలి. ఆంధ్రప్రదేశ్‌లో కూడా. అది ప్రజలకు అందుబాటులో ఉండాలి.
భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని అంత కేటాయించామని ప్రభుత్వం చెప్పొచ్చు. కానీ 2,700 ఎకరాలు అదేవిధంగా 10, 15 లక్షల మంది ప్రయాణికులు ప్రతి నెల ప్రయాణించే కెపాసిటీ వచ్చేసరికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది? విజయనగరం లాంటి మారుమూల ప్రాంతానికి అంటే మారుమూల ప్రాంతం అంటే వైజాగే చాలా దూరం. ఈ ఎయిర్‌పోర్ట్ ఏదో వైజాగ్ దగ్గరలోనో లేదంటే వైజాగ్ దగ్గరని చెప్పినప్పటికీ విజయవాడలోనో, వైజాగ్‌లో నిర్మిస్తే బావుంటదేమో అనేది నా ఉద్దేశం. కానీ ఇంత ల్యాండ్ అవసరమా? ఒకవేళ ఆ లాంగ్ టైమ్‌కి ఎయిర్‌పోర్టు సరిగ్గా ఉపయోగించబడకపోతే, ఆ ఎయిర్‌పోర్టు అలాగా వైట్ ఎలిఫెంట్‌లాగా ప్రభుత్వానికి భారంగా మిగిలిపోద్ది. అక్కడ ఇన్వెస్ట్ చేసిన ఏ సంస్థ అయినా సరే, దాని మీద ప్రభుత్వం నిలదీయడానికి ఛాన్స్ ఉంది. లేదా అలాంటప్పుడు ప్రభుత్వం ఈ భూములన్నిటిని కోల్పోవాల్సొస్తది. అప్పుడు ఆ భూములన్నీ రియల్ ఎస్టేట్‌గా వెళ్తాయి. అప్పుడు అది గోల్డెన్ ఎలిఫెంట్ అవుద్ది ఇన్వెస్టర్‌కి. సో, దీని వెనక ఏదో ఒక మతలబు ఉందనేది కొంతమంది డౌట్. కానీ అభివృద్ధి చేయాలి. ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లన్నీ కావాలి. కానీ ప్రాథమికంగా మన దేశం ఏ పరిస్థితుల్లో ఉంది? మన ఆర్థిక విధానాలు ఏ పరిస్థితుల్లో ఉన్నాయి? ప్రజలు ఏ పరిస్థితుల్లో ఉన్నారు? దిగువ మధ్య తరగతి కుటుంబీకులు ఎంతమందున్నారు? మధ్య తరగతి కుటుంబీకులు ఎంతమందున్నారు? ఈ విమానం ఎక్కే అంత కెపాసిటీ ఉన్నోళ్ళు ఎంతమందున్నారు? ఈ లెక్కలేసుకొని కదా అభివృద్ధి జరగాల్సింది. కాబట్టి ఇప్పుడున్న ఎయిర్‌పోర్ట్‌లే సరిగ్గా వాడలేని పరిస్థితుల్లో ఉన్నాయి. ఆ ఉన్న ఎయిర్‌పోర్ట్‌లకే సరైనటువంటి సర్వీసులు లేవు. సరైన సర్వీసులు లేనటువంటి పరిస్థితుల్లో మనం ఉంటే ఇంకా కొత్త ఎయిర్‌పోర్ట్‌లు నిర్మించుకుని ఉపయోగం ఏముంది? నిర్మించాల్సింది కొత్త కొత్త రోడ్లు, కొత్త కొత్త పాఠశాలలు, కాలేజీలు, యూనివర్సిటీలు ఇవి కదా నిర్మించాలి. ఆ డబ్బులన్నీ వాటి మీద పెడితే యూనివర్సిటీల మీద, విద్య మీద పెడితే ఇంకా డెవలప్‌మెంట్ ఇంకా స్పీడ్‌గా అవుతుంది. అలాగే తీసుకొచ్చేటప్పుడు కొన్ని పెద్ద పెద్ద సంస్థలను తీసుకొస్తే ఇక్కడ ఇన్వెస్ట్ చేయడానికి ఉద్యోగాలొచ్చే సంస్థలొస్తే బావుంటుంది. అంతేగాని కొన్ని అనవసరమైనటువంటి ఇన్వెస్ట్‌మెంట్స్, అనవసరమైనటువంటి అభివృద్ధి కూడా మనకి నష్టమే. ప్రజలకే భారం అది. కాబట్టి ప్రజలకి ఉపయోగపడే విధంగా అభివృద్ధి ఉండాలి తప్ప, ప్రజలకు భారంగా తయారయ్యి పేరు చెప్పుకోవడానికి, గొప్పగా చెప్పుకోవడానికి ఉపయోగపడే అభివృద్ధి అది ప్రజలకు ఉపయోగపడదు. ఈ విషయాన్ని ప్రజలు ఆలోచించాల. నేను దీన్ని విమర్శించట్లే. కానీ 2,700 ఎకరాల్లో నిర్మిస్తున్నటువంటి ఎయిర్‌పోర్టు 300 ఎకరాల్లో నిర్మించినట్టు వైజాగ్ ఎయిర్‌పోర్ట్‌కి నెలకు 3,00,000 మంది దాదాపు 2.5 లక్షల మంది వస్తున్నారు. ఇప్పుడు ఈ భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కి దాదాపు ఒక 20,00,000 మంది ప్రయాణికులు ఎలా వస్తారనేది నా ప్రశ్న. మొదటి దశలోనే 60,00,000 మంది ప్రయాణికులు వచ్చే విధంగా ప్లాన్ చేశామని ప్రభుత్వం చెప్తుంది. కానీ ప్రయాణికులు ఎక్కడి నుంచి వస్తారనేది ఒక క్లారిఫికేషన్ ఇస్తే బావుంటదనేది నా ఉద్దేశం. థాంక్ యూ.